నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సోమవారం నుంచి SJ2 పరీక్షలను నిర్వహించి ప్రగతిని నమోదు చేయాలని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి TU మనోరంజని అన్నారు. శనివారం కర్లపాలెం మండలంలో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ ను ఆమె సందర్శించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. పాఠశాల పనితీరు పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం పరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు జాగ్రత్తగా రాపించాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. విద్యాశాఖ మండలానికి అధికారిగా చేస్తున్నాను. అయితే మీరు విజిటింగ్స్లో భాగంగా MPPS కర్లపాలెం స్కూల్కి విజిటింగ్ చేయడమైంది. స్కూల్ నుండి పరిశీలించిన పిల్లల యొక్క చదువు బాగుంది, భవిష్యత్తు గురించి మెరుగ్గా సరిదిద్దమని నేను టీచర్స్కి సూచన ఇవ్వడం జరిగింది. పోతే జాబీ పెట్టెల గురించి కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ పెట్టెలో ఏమేమి వచ్చినాయి అన్నది టీచర్స్ చక్కగా వివరించి చెప్పారు. పోతే రేపు 6వ తారీఖు నుంచి SA2 ఎగ్జామ్స్ కండక్ట్ కాబోతున్నది. దాని గురించి నేటి నుంచే పిల్లలకి తరోగా సిలబస్ గురించి కానివ్వండి, మరి వారి రైటింగ్ విషయం గురించి కానివ్వండి, ఏదైనా సరే పిల్లల్ని ఉత్తీర్ణత శాతం పెంచుతూ చక్కగా వారికి అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది. కర్లపాలెం జాతీయ రహదారి పక్కన ప్రయాణికులకు దాహార్తి తీర్చడానికి వీరాచారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేస్తున్నామని వీరాచారి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు S శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు దాతల సహకారంతో ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, శ్రీనివాసరావు, బాబురావు, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ప్రతిరోజు కూలింగ్ వాటర్, మధ్యగా ప్రతిరోజు ఇవ్వబడు దాతల సహాయతాలు విజయ్ కుమార్ జ్ఞాపకార్థం వారి భార్య మల్లేశ్వరి వారి గుర్తుగా ఈరోజు మధ్యగా కూలింగ్ వాటర్ సప్లై చేశారు. అట్లాగే ప్రతిరోజు దాతల సహాయ సహకారాలతో మధ్యగా కూలింగ్ వాటర్ సప్లై చేశారు. కర్లపాలెం మండలంలో చింతాయిపాలెంలో కుమ్మరి వృత్తిని చేస్తూ జీవనోపాధి పొందుతున్న కథనం. బాపన జిల్లా కర్లపాలెం మండలం చింతాయిపాలెంలో కుండలు చేస్తూ జీవనోపాధి చేస్తున్న దాదాపు 30 కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు ప్రభుత్వం నుంచి చేనేత కార్మికుల వల్లే పెన్షన్లు ఇవ్వాలని, చేసుకోవడానికి మిషన్లు, వాటి మోటార్లను ఇవ్వాలని ఇంటూరి శ్రీనివాసరావు తెలిపారు. ఆధునిక కాలంలో ఈ వృత్తి ద్వారా జీవనోపాధి కష్టమవుతుందని, ప్రభుత్వం ఆదుకోవాలని, అంతరిస్తున్న కుల వృత్తుల పట్ల ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు.
చింతాయపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామం అండి. మేము కులవృత్తి చేసుకునేవాళ్ళం కుమ్మర్లం అండి. మేము ఇలానాలకు మళ్ళీ గిరాకులు లేవు. మేము ఆ పని తప్పితే రెండో పని చేయలేము. మాకు కొంచెం ప్రభుత్వం కొద్దిగా లోన్లు కానీ ఏదైనా ఇచ్చి ఆదుకోవాలి. రేట్లు అనేది లేవు. మాకు సార్లు ఉన్నాయండి. సార్లు మాకు ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదు. చేయని వాళ్ళకి ఇచ్చారు కానీ చేసే వాళ్ళకి ఇవ్వలేదు. దాని గుర్తులు గురించి దాని కూడా మీరు కనీసం ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళి అది మాకు తిరగటానికి మోటార్ సప్లై చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మేము కుల వృత్తుల వారమే. మాకు గిరాకులు లేవు. మేము ఈ పని తప్పితే మీరు రెండో పని చేసుకోవడానికి లేదు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆయుర్వేద వైద్యం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చని పేరడి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ సిద్ధార్థ అన్నారు. పల్లెపల్లి మండలం దమనవారిపాలెం గ్రామంలో అనిశెట్టి రామారావు సహకారంతో ప్రభుత్వ ఆయుర్వేద హోమియో యునాని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ సిద్ధార్థ, డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ రోషన్ జహారా పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయుర్వేద హోమియో యునాని వైద్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యోగా ఉపాధ్యాయులు రవికుమార్, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రతిరోజు బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నావు. నువ్వు ఆగితే అది ఎఫెక్ట్ మళ్ళీ అన్నం తింటారా? ఆకలి బీపీ టాబ్లెట్ ప్రతిరోజు వేసుకోవాలి. అయిపోతే కొనుక్కొచ్చుకోవాలి. అంతేగాని 2-3 రోజులు గ్యాప్ ఇస్తే అది ఎఫెక్ట్ అయ్యి బాడీ మీద సీరియస్ అవుతుంది. పచ్చిమిరకాయలు పచ్చడం ఇంకో పచ్చడం కాదు. అదైనా టాబ్లెట్ వేసుకోవాలి. నువ్వు వేసుకోకపోవడం వల్ల బాగా పెరిగింది. బీపీ పెరిగితే పక్షవాతం వచ్చింది. ఖచ్చితంగా బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. తీసుకోవచ్చు. ఇంకేం ప్రాబ్లం ఉందా? ఈరోజు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఒంగోలు వారి ఆదేశాల ప్రకారం దమ్మనవారిపాలెంలో మేము మెగా క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పేర్లి, హోమియో వైద్యశాల జిల్లెలమూడి, యునాని వైద్యశాల బుద్ధ డాక్టర్లు, వాళ్ళతో పాటు స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఎమ్మెల్యేహెచ్పీలు, ఆశాలు వీళ్ళందరూ కూడా ఈ క్యాంపులో కండక్ట్ చేయడంలో వాళ్ళ పాత్ర పోషించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ రాబోయే కాలంలో, ఈ వేసవి కాలంలో కర్లపాలెం మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మా ఆయుష్ శిబిరాలని కండక్ట్ చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఈ ఆయుష్ వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మేము ముఖ్యంగా ఈ క్యాంపుల్ని ముఖ్య ఉద్దేశంగా చేస్తున్నాము. ఈ దమ్మనవారిపాలెంలో మేము ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడంలో అనిశెట్టి రామారావు గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో మేము ఈరోజు ఈ క్యాంపు కండక్ట్ చేశాము. ఈ క్యాంపులో 100 మందికి పైగా ప్రజలు పాల్గొని 3 వైద్య శిష్టాల్లో కూడా వాళ్ళ ప్రాబ్లాన్ని, వాళ్ళ సమస్యల్ని చెప్పి వాళ్ళు మందులు తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా మా దగ్గర ఉన్న యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా యోగాసనాలు వేసి వారికి ప్రజలకు యోగా గురించి తెలియజేసి యోగా ముఖ్య ఇది కూడా వారికి తెలియజేశారు. ఇలానే ఈ క్యాంపుల్ని ముందు రోజుల్లో కూడా, ఈ సమ్మర్లో కూడా మేము కండక్ట్ చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలు ఈ వైద్యంలో అందించే మందులను మీరందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పేర్కొన్నారు. బట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామ సచివాలయాన్ని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సూర్యపల్లి రెవెన్యూ గ్రామానికి సంబంధించి ప్రొఫైల్ తయారు చేయాలని వీఆర్ఓను ఆదేశించారు. రెవెన్యూ గ్రామ ప్రొఫైల్ నందు మొత్తం ఎంత భూమి ఉందని తెలుస్తుందని చెప్పారు. అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉందని, బరలి గ్రౌండ్ కు ఎంత భూమి ఉందని, దేవాలయాలకు సంబంధించి ఎంత భూమి ఉందని వంటి పూర్తి వివరాలు తెలిసే విధంగా మ్యాప్ చేయాలని వీఆర్ఓను ఆదేశించారు.
RDO will come for the duty and all small and level officers and all. The around the services who have closed beyond SLA. డిపార్ట్మెంట్ ఈ ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి ఇక్కడ? కంప్యూటర్స్ ఉన్నాయి సార్. ఒకటి కండిషన్ ప్రింటర్ కప్ స్కానర్ ఎన్ని ఉన్నాయి? పని చేస్తుందా? ప్రాపర్ గా ఉంది సార్. కానీ కట్టుకోండి. బ్యాటరీ యూపీఎస్ ఉందా? యూపీఎస్ ఒకటి వర్కింగ్ కండిషన్ ఉంది. ఎగ్జామినేటింగ్ మెషిన్ ఉందా? ఉంది సార్. పని చేస్తుందా? మొబైల్ డివైస్ ఎన్ని ఉన్నాయి? మొబైల్ ఫోన్స్ ఏం లేవు సార్. ఒకటి రిటర్న్ చేశారు సార్. అది నాట్ వర్కింగ్ సార్. ఒకటే రిటర్న్ చేశారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ 7 ఉన్నాయి సార్. వర్కింగ్ లేదు సార్. మనమిత్ర స్టడీ ఉందా? ఉంది సార్. పెట్టారా? వెబ్ కెమెరా ఉందా? ఉంది సార్. ఓకే. సో స్టేషనరీ ఏమేమి ఉన్నాయి లిస్ట్ నాకు ఇవ్వండి. ఇప్పుడు బయోమెట్రిక్ అటెండెన్స్ ఇక్కడ నుంచి ఎవరు కూడా ఇంకా డెఫినేషన్లో లేరు. ఏమేమి రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు? ఒక నిమిషం వద్దాం. సర్టిఫికేషన్ చేశారు మీరు? ఫస్ట్ టైం వచ్చారా? ఈ పంచాయత్ అసలే లాస్లో ఉన్నాం. మరి ఇంటికి పోతుందంటే ఇంకా లాస్లో ఉన్నాం. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని గాదివారిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామం నడిబొడ్డునున్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని కొందరు స్వార్థపరులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ములవారి గుడి, పిల్లచావడి, వినాయకుని గుడి, పోలేరమ్మ గుడి ఉన్న ఈ సెంటర్ లో ఖాళీ స్థలంలో అన్ని కులాల వారు కలిసి పండుగలు, తిరునాళ్లు జరుపుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్, ఎంఆర్ఓ, ఎంపీడీఓలను కలవగా అక్కడ ఎటువంటి కట్టడాలకు అనుమతి లేదని వారు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని, గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, షేక్ సైదా, బాజీ, కాసిరెడ్డి తదితర గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరము అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఘనంగా నిర్వహించుకునే పండగ. ఈ పండగ సందర్భించి ఇక్కడ ఎటువంటి కట్టడాలు లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఒక పక్క రాములవారి గుడి, ఒక పక్క పేర్ల చావుడి, ఒక పక్క వచ్చేసరికి వినాయకుడి గుడి, పోలేరమ్మ గుడి, అన్ని దేవస్థానాల మధ్యలో ఇంతవరకు ఎప్పుడు ఎటువంటి కట్టడాలు లేకుండా ఈ ప్లేస్ని గవర్నమెంట్ పరంగా అందరూ గుళ్ళు తిరణాలకి వాడుకుంటున్నాము. ఈరోజు ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు మన లబ్ధి పొందడం కోసం దీన్ని కుల మతాలకు అతీతంగా తగాదులు పెట్టాలనే ఉద్దేశం మీద వేరే వాళ్ళు వాళ్ళ ప్లేసుల్లో, సొంత ప్లేసుల్లో వాళ్ళు బొమ్మలు వేసుకున్నారు. ఇవాళ మేము నిలబడ్డది పీర్ల పండుగ గుండం. ఈ గుండానికి కానిచ్చి ఇటు దిమ్మ, ఇటు కన్స్ట్రక్షన్లు ఎన్ని కట్టడాలు జరుగుతున్నాయి. వీటికి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అందరినీ కన్సల్ట్ చేయడం జరిగింది. వీటికి ఏ విధమైన పర్మిషన్ లేదని వాళ్ళు తెలియపరిచారు. అయినా కానీ వీళ్ళు దౌర్జన్యంగా గవర్నమెంట్ ఉందనే ఒక ఇది ఊరికి చుట్టాలి, మండలానికి చుట్టాలి, పార్టీలకు చుట్టాలనే ఉద్దేశంగా స్వార్థపూరితంగా తగాదులు పెంచే విధంగా దీన్ని చేస్తున్నారని అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడూ గాదివారిపల్లిలో ఇటువంటి తగాదాలు లేవు. వాళ్ళు బొమ్మలు వేసుకున్నా, ఈడు బొమ్మలు వేసుకున్నా, ఎవరు ఏది చేసుకున్నా అందరూ కలిసిమెలిసి చేసేవాళ్ళు. పార్టీలకు కూడా ఇలా ఎప్పుడూ చిచ్చులు పెట్టలేదు. ఇది కొత్త సాంప్రదాయానికి నాందిగా చేయదలుచుకున్నారు. గవర్నమెంట్లు ఏ వచ్చినా ఏ పోయినా అందరూ కలిసిమెలిసి ఉండటం ఆనవాయితీగా వచ్చింది. వేరే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవడెవడో ఎక్కడెక్కడో తిరుగుతురు. లాస్ట్కి వచ్చేసరికి ఇవాళ వాళ్ళ సొంత తగాదులు, సొంత కచ్చలు మంది మీద బుద్ధి, ఊర్ల మీద రుద్ది ఆగం చేసి ఎటోడోటు కారు రాకుండా పోవాలనే ఉద్దేశాలతో ఇలా చేస్తున్నారు. ఇది జనాలందరికీ తెలియాలని తెలియపరుస్తున్నాము. వీటికి ఎటువంటి మన తీర్మానాలు లేవు. వాళ్ళు పెట్టడంలో మాకు ఎంతో తృప్తి, పెట్టుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ సొంత ప్లేసుల్లో పెట్టుకొని మాకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాము.
సత్తెనపల్లిలో శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. పిరింగిపురం వేమవరానికి చెందిన కోటేశ్వరమ్మ అంజయ్య శనివారం మనవడి పెళ్లి చూపుల కోసం బైక్ పై వెళ్తుండగా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో బైక్ స్కిడ్ అయి కింద పడగా అదే సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ వారిపై నుంచి వెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నువ్వే విగ్రహాల దొంగవని మీ బాబాయ్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఎప్పుడో ప్రకటించారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మానందరెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిన్నెల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు నువ్వు చేసిన విగ్రహాల దొంగతనాలపై సాక్ష్యాలన్నీ సజీవంగా ఉన్నాయని నిరూపించడానికి ఆ రోజు నీ టీంలో కలిసి పనిచేసిన వ్యక్తులు కూడా బతికే ఉన్నారని వారితో సాక్ష్యం చెప్పించమంటావా అంటూ చురగలు అందించారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న నువ్వేం అభివృద్ధి చేశావో ప్రజలందరికీ తెలుసని 22 నెలల కూటమి ప్రభుత్వంలో వేల కోట్ల అభివృద్ధి నియోజకవర్గంలో పరుగులు పెట్టిందని ఆయన చెప్పారు. నీ సొంత ఊరు ప్రజలు నీకు అండగా నిలిచిన ప్రజల దగ్గర కూడా ఎకరాకి 1000-1500 రూపాయల చొప్పున మరి నీళ్లను అమ్ముకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి నీది. ఈరోజు మాచర్ల నియోజకవర్గం, మాచర్ల పట్టణం, మాచర్ల రూరల్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతా ఉంది. మొన్ననే కలెక్టర్ గారు వచ్చారు. ఇక్కడ రీసెంట్ గా మేము ఒక నెల రోజులు కూడా కాలేదు నిండా చంద్రబాబు నాయుడు గారిని అడిగాం. మా ప్రాంతం పారిశ్రామికంగా వెనకబడి ఉంది సార్, ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి, దయచేసి మీరు మాకొక్క మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నప్పుడు అవి మీ రాక్షస రాజ్యంలోకి ఇండస్ట్రీలు వస్తారా బ్రహ్మారెడ్డి అని చెప్పేసి అన్నాడు. అంటే ఏ స్థాయిలోకి ఈ మాచర్ల నియోజకవర్గ కీర్తి ప్రతిష్టలు నీ హయాంలో దిగజారినయో నీ రఫా వలన ఇది రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తం అయిపోయింది. నేను ఒకటే చెప్పా, అసలు నీ పరిపాలనలో ఈ మాచర్ల నియోజకవర్గానికి ఒరిగిందేంటి? నువ్వు, నీ తమ్ముడు, నీ అనుయాయులు కొంతమంది కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ ఆస్తులేందో నీ ఆస్తుల లెక్కలు కూడా తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం, తేలుస్తాం ఖచ్చితంగా. నీ అవినీతి సంపాదనే మరి బయటకు కక్కిస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇదే సందర్భంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నికల రోజు ఎవరైతే ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత రోజు అరాచకాలు చేశారో, విధ్వంసం చేశారో వాళ్ళని తప్పితే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి తప్పితే సాక్షాత్ నిన్న కారంపూడి మీద ఈ కేసులు వదిలించుకోవడానికి మీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీరు ఆలోచించుకోవాలి, మీకు ఏం జరిగిందో ఆలోచించుకోవాలి, మీ గ్రామానికి ఏం జరిగిందో ఆలోచించుకోవాలి. అలా కాకుండా రఫా అంటే ఊరుకునే ప్రశ్నే లేదు. ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.